నా ప్రభువా దాటిపోబోకయ్యా, దాటిపోబోకయ్యా. పాపం చేయడానికి ఆలోచించాలి కానీ చేసినవన్నీ యేసు రక్తంలో కడిగేసుకోవడానికి ఆలోచన ఎందుకు? పరిగెత్తు. నీ కుటుంబం అంతా పతనం అవుతుంది. నువ్వు కూడా లోకాశల్లో పడి కొట్టుకుపోతావా? కనీసం నీ కుటుంబంలో నువ్వన్నా దేవుని కోసం నిలబడవా? నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా కోసం నువ్వు వస్తావని, నా ఆర్తధ్వని వింటావని, నా కోసం నువ్వు వస్తావని, నా ఆర్తధ్వని వింటావని ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, నిదుర కాస్తున్నాను. దాటిపోబోకయ్యా, దాటిపోబోకయ్యా. ప్రభు నిజంగా నా జీవితంలోకి రాకపోతే ఖచ్చితంగా ఈరోజు నేను సజీవుడిగా ఉండేవాడిని కాదు. ఆ రాత్రి చావుని గురించి ఆలోచించుకుంటున్నాను. నేను యేసు ప్రభు అంటే నాకు ఇష్టం లేదు. సేవకులంటే కక్ష, నా మతం గొప్పది అని భావంలో గర్వంలో విరవీగిన వ్యక్తి. మతం మారుస్తున్నారు, మా వాళ్ళనందరినీ కన్వర్ట్ చేస్తున్నారని ద్వేషించిన వ్యక్తిని. యేసు ప్రభుని గురించి ఎవరైనా చెప్పడానికి ఇష్టపడినా వినడానికి నేను ఇష్టపడలేదు. మా ఇంట్లో బైబిళ్ళు పంచితే మా వీధిలో చిన్నతనంలోనే మా ఇంట్లో ఇంతమంది ఉన్నారని అన్ని బైబిళ్ళు తీసుకొని మరుసటి రోజు ఉల్లిపాయలకి వేసి చిన్నోడిని ఆట. నాకేం తెలియదు, యేసు ప్రభు అంటే ఇష్టం లేదు. కానీ ఆ రాత్రి పరిస్థితులన్నీ విషమించి ఎలా ఈజీగా చావాలి అని చావుని గురించి ఆలోచించుకుంటున్నా. మీరు నమ్మండి నమ్మకండి, వయసు 20 సంవత్సరాలు. చాలా ఏడ్చుకున్నాను. చాలా చిన్న వయసులో వివాహం అయింది. అప్పటికే 2 పిల్లలు. ఆశ్చర్యం. వృద్ధులైన తల్లిదండ్రి, పసిబిడ్డలు, టోటల్ ఫ్యామిలీని చూస్తూ ఉన్నాను. మధ్యరాత్రి నేను ఊహించలేదు అలాంటి పరిస్థితి, అలాంటి గతి మాకు వస్తుందని. వచ్చింది. నలుగురిలో నవ్వుల పాలు, సమాజంలో చీత్కారాలు, ఏ విధంగా కూడా ఆదరణ లేదు. కుటుంబం మొత్తం కలిసి చావాలనుకున్నాం. మా నాన్న అడ్డగించాడు. వాళ్ళ ఆలోచన పోయింది, నాకు పోలేదు. చావుని గురించి ఆలోచించుకుంటున్నాను, ఈజీగా ఎలా చావచ్చు అని. కానీ నాకు తెలియదు ఆ రాత్రి ఆయన నన్ను దర్శిస్తాడని. ప్రజలారా, నా మాట వినండి, నేను చెప్పే విషయాలు దృష్టించండి. కానీ దేవుని మహాకృప, ఏ రోజైతే నేను చావుని గురించి ఎదురు చూస్తూ ఘోరాతి ఘోరంగా ఏడ్చుకుంటున్నాను, ఒకవేళ నేను లోకాన్ని విడిస్తే నా చిన్న బిడ్డలు నాన్న అని ఎవరిని పిలుస్తారు? నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న నా తల్లిదండ్రి ఏమవుతారు? ముందే చావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా మొత్తం కలిసి చచ్చిపోతారు. అయినా పర్వాలా, చావాలి, ముందు నేనే వెళ్ళిపోవాలి లోకం నుంచి.
అని అట్లా తల్లిదండ్రులను తలుచుకొని భార్య బిడ్డను తలుచుకొని ఏడుస్తూ ఉన్నా. కానీ నాకు తెలియదు ఆ రోజే ఆయన నా కోసం నడుస్తూ నా దగ్గరికి వస్తున్నాడని. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవుగాక జీవితాన ఆశయే లేదు. నా కోసం నువ్వు వస్తావని, నా ఆర్తధ్వని వింటావని, నా కోసం నువ్వు వస్తావని, ఆర్తధ్వని వింటావని ఎదురు చూస్తున్నాను, ఎదుర కాస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, ఎదుర కాస్తున్నాను. దాటిపోబోకయ్యా, దాటిపోబోకయ్యా. చివరిగా ఒక మాట, దేవుడే లేడు అని ఆ పలికిన ఆ రాత్రి నేను ఎంతమందికి మొక్కానో వాళ్ళందరినీ గుర్తు చేసుకున్నాను. నా అరచే చూడొచ్చు మీరు, ఈ అరచేతిలో కర్పూరాలు వేసి కాల్చుకొని మరి హారతిచ్చా. సాంస్క్రిట్ శ్లోకాలు మంత్రాలు చదివి పూజలు చేశా. ఏదో కాయ కొట్టి దండం పెట్టడం కాదు, మొత్తం ఆ పూజా విధానం అంతా కంప్లీట్ చేసేవాడు. ఇంత భక్తి చేసి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పటిదాకా గణేష్ బీడీలు తాగినోడు కాగితం పడేస్తే దాని మీద ఉన్న గణపతి బొమ్మ ఉంది, ఎవరన్నా తొక్కుతారని దాన్ని తీసుకెళ్ళి చెట్లలో పెట్టొచ్చే సైకాలజీ అంటే అంతగా ప్రేమించి. కానీ ఆ రాత్రి, చావుని ఎదురు చూస్తున్న రాత్రి, మరణాన్ని వెతుకుతున్న రాత్రి, కన్నీరు మున్నీరు అవుతున్న రాత్రి, నేను అంతగా ఆరాధించి మొక్కిన వాడు ఎవరు ఒక్కళ్ళు కూడా నాకు కనబడలేదు. విరక్తి వచ్చింది. కానీ ఆ రాత్రి నేను ద్వేషించాను, దూషించాను. రోడ్డు మీద ఆడవాళ్ళు చర్చికి బైబిల్ తీసుకొని వెళ్తుంటే రోడ్డు పక్కన కుర్చీలో కూర్చొని చర్చికి పోతున్న ఇవన్నీ వేశ్యలు వ్యభిచారులను తిట్టా. మంచోండి కాదు, చండాలపూడిని నేను. యేసు ప్రభు అంటే అగ్గి మీద గుగ్గిలంలాగా ఉన్నాను నన్ను. ఆ రాత్రి ఆయనే వచ్చి దర్శించాడు. నాకు ఏడుపు వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? నేను ఇంతగా మొక్కి ఆరాధించినోడు ఒక్కడు కనపడలేదు. నిన్ను తిట్టాను కదయ్యా, నిన్ను దూషించాను, నీ పిల్లల్ని వేశ్యలు వ్యభిచారులను తిట్టాను, నీ చూడు నువ్వు రావటం ఏంటంటే నా దగ్గరికి అంటే దేవుడే లేడన్నావురా. నేనే దేవుడును, మరి ఏ దేవుడు లేడు. నువ్వు నశించిపోవటం నాకు ఇష్టం లేదు, నాకు మాట. నువ్వు చావటం నాకు ఇష్టం లేదు. నీకోసం చచ్చిన వాడిని నేను, నీకోసం చనిపోయి తిరిగి లేచిన వాడిని నేను ఉన్నాను. నువ్వెందుకు రా చావాలి, లే అని ఆ రోజు ఆయన నా జీవితాన్ని ఒక విప్లవాత్మకమైన మలుపు తిప్పాడు. అనుభవాలు, అనుభూతులు ఈ రోజుకి నేను మర్చిపోలేదు. ఈరోజు మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, గుర్తుపెట్టుకోండి ఈ సంగతిలో. ఆయనే నిజమైన దేవుడు. అందరూ విడిచిన ఆయన నేను విడవడు. లోకమంతా నేను అవమానపరిచి అవమానానికి అప్పచెప్పిన ఆయన అప్పచెప్పడు. ఎవరున్నా లేకపోయినా నాకు ఆ ఒక్కడు చాలు అనుకొని ఆయనకి కనెక్ట్ అయ్యి ఆయనతో నడుము బిడ్డ. ఆయన వైపు చూసి ధైర్యం తెచ్చుకో. ఈరోజు కన్నీళ్ళే అన్నపానాలుగా, అవమానాలు, తిరస్కారాలే నువ్వు ఫేస్ చేస్తుండొచ్చు. కానీ ఒక రోజు రాబోతుంది, దేవుడు నీకు తోడై ఉండి నిన్ను హెచ్చించే రోజు, నిన్ను ఆశీర్వదించే రోజు, పదుగురిలో నిన్ను ఘనపరిచే రోజు. ఈరోజు ఎంత ఏడుపు ఏడుస్తున్నావో, ఎంత అల్లాడుతున్నావో, అదంతా ఆనందకరమైన సాక్ష్యం ఈనాడు నేను ఎలా చెప్తున్నానో అలాగే నువ్వు కూడా ఒకరోజు చెప్పే రోజు రాబోతుంది. వచ్చి తీరుతుంది. నన్ను దర్శించినదే ప్రభు నీ దాకా వచ్చాడు. అంగీకరించు, నీ హృదయంలో చేర్చుకో, కడిగేసుకో ఆయన రక్తంలో నీ పాపాలన్నీ. ధన్యజీవి అవుతావు. మీరందరూ నిజంగా సిద్ధపడి వచ్చారా? డౌట్ లేదా? ఎవరు బలవంతం లేదుగా? జీవితాన్ని ఆయనకి అప్పచెప్పాలని వచ్చారు.
చాలా సంతోషం. ఇంతమంది హృదయాలని కదిలించిన దేవునికి చప్పట్లు కొట్టి మయం చెల్లిద్దామా? ఇంకా ఇక్కడ ఉన్న బిడ్డలు ఎవరైనా తీర్మానం చేసుకుంటే ముందుకు వచ్చేసాడు. నాన్న ఈ ప్రక్క నుంచి మీరు నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. నాన్న రక్షణకు సిద్ధపడ్డ వాళ్ళు ఈ ప్రక్క నుంచి నీళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. బాప్తిస్మం తోటి అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళిపోండి. అవమానాల నా బ్రతుకే ఆవేదనలు నిన్ను వెతికే, నీవు రాక దిక్కులేక దీనమైపోయే. అవమానాల నా బ్రతుకే ఆవేదనలు నిన్ను వెతికే, నీవు రాక దిక్కులేక దీనమైపోయే. నీవు రాక దిక్కులేక దీనమైపోయే. నా కోసం నువ్వు వస్తావని, నా ఆర్తధ్వని వింటావని, నా కోసం నువ్వు వస్తావని, ఆర్తధ్వని వింటావని ఎదురు చూస్తున్నాను, ఎదుర కాస్తున్నాను, ఎదురు చూస్తున్నాను, ఎదుర కాస్తున్నాను. దాటిపోబోకయ్యా, దాటిపోబోకయ్యా. యేసయ్యా నా దేవా, యేసయ్యా నా ప్రభువా, దాటిపోబోకయ్యా, దాటిపోబోకయ్యా. ప్రైజ్ ద లార్డ్. మిగిలిన వాళ్ళందరూ తలలోంచి కళ్ళు మూయండి. ఇంకా ఇక్కడ నాళ్ళలో ఇంకెవరితోనైనా దేవుడు మాట్లాడాడు అందరితో. ఇంకెవరైనా విధేయత చూపితే అది వాళ్ళు వెళ్తూ ఉన్నారు, మీరు కూడా త్వరగా వెళ్ళిపోండి అక్కడికి. నేను వచ్చి బాప్టిజం ఇచ్చి బయలుదేరుతాను. అన్న నేను పొందానన్నా, నా జీవితంలోకి ఎప్పుడో యేసయ్యను ఆహ్వానించానన్నా అంటే తలలోంచి కళ్ళు మూయండి. ఈరోజే ఈ కూటానికే ఫస్ట్ సారి ఒకవేళ నువ్వు వస్తే ఈరోజు విన్నావు కదా, నా సాక్ష్యం కూడా విన్నావు కదా. నువ్వు ఎన్ని మొత్తుకున్నా ఏది నిన్ను రక్షించలేదు, రక్షించేది యేసయ్య ఒక్కడే. చేసి 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 సాలిపోయిందన్నీ. సిద్ధాంతులు, మాంత్రికులు, వాస్తులు, చేతబళ్ళు, మంత్రాలు అన్నీ అయిపోయినాయి. ఉన్నాయన్నీ వదిలినాయి. చివరికి అప్పుల పాలైపోయి భ్రష్టు పట్టిన పరిస్థితి. ఆ దశలోకి ఎవడు ఆదరించే దిక్కు లేకుండా అయిపోయి యేసుప్రభులోకి వచ్చాను. ఇక వాస్తులు లేవు, సిద్ధాంతాలు లేవు, చేతబళ్ళు లేవు, చెల్లని మొత్తం ఊడ్చుకొని పోయినాయి. ఒకటే పరిశుద్ధ గ్రంథం చేతిలో పట్టుకున్నాను, వచ్చాను, మోకరించాను, ప్రార్థన చేశాను, దేవుని పాదాలు పట్టుకున్నాను. నాతో పాటు ఫ్యామిలీ ప్రేయర్ చేయటం మొదలుపెట్టింది. మంత్ర ప్రయోగాలన్నీ నాశనం అయినాయి. చేశారు, ఆ క్రియ కూడా జరిగింది మా మీద, అది కూడా నాశనం అయింది. ఇంతవరకు ఇంకా ఏది పాటించాల. మొక్కులు తీర్చింది లేదు, ఆస్తులు పాటించింది లేదు, ఇక సిద్ధాంతాలు లేదు, జ్యోతిషాలు లేదు, శకునాలు లేదు, ఏమీ లేదు. ఒక్కటే తెలిసింది, మోకాళ్ళుని ప్రార్థన చేయటమే. అమావాస్య రోజు స్లాబ్ ఎవరైనా వేస్తారా? నేను వేయించా, మొన్న ఇల్లు కడుతుంటే. ఏది నంబర్ అనుకున్నాడు. దాదాపు 15 సంవత్సరాలుగా అదే ఇంటూ ఉంటాడు మా వాడు సూపర్గా. దేవునికి స్తోత్రం. ఏది లేదు, ఇక అన్ని టోటల్ క్లోజ్. ఒక్కటే, ఏదైనా సరే మోకాళ్ళు వేయటం, ప్రార్థన చేయటం, చేసేయటం. ఓకేనా? రైట్. తల్ల వంచి కళ్ళు మూయండి. ప్రార్థన. పరిశుద్ధ తండ్రి, నీకు వందనాలు. ఈవేళ నీ బిడ్డలందరినీ సమకూర్చావు. అందరి హృదయాలతో నీవు మాట్లాడావు. విన్నవారందరి హృదయాల్లో కూడా నా ప్రభు కార్యము చేయి.
నిన్ను గురించి తెలుసుకొని నడుచుకోవటం కాదు, నిన్ను వ్యక్తిగతంగా కలుసుకునే మెట్టుకు బిడ్డలు ఎక్కాలి. అవునయ్యా. కుటుంబాల్లో శాపాలుగా కాదు, కుటుంబానికి దీవెనకరంగా మా బ్రతుకులు మారాలి. సమాజాల్లో శాపంగా కాదు, సమాజానికి దీవెనకరంగా రక్షణకరంగా మా జీవితాలు మారాలి. అలా ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా నిన్ను వ్యక్తిగతంగా కలుసుకునే భక్తి సాధన చేయాలి. లోకం వైపు, లోకాశల వైపు కాకుండా నీ వైపు నడిచే బిడ్డలు కావాలి. లోకం ఎంత బలీయమైందైనా, ఎంత ఆకర్షణీయమైందైనా దాన్ని విసర్జించి నాకు నా ప్రభువే కావాలని మొరపెడుతూ పరిగెత్తే బిడ్డలుగా మేమంతా తయారు కావాలి. ఈ పరిచర్య ద్వారా ఈ కార్యాలు జరిగించాలి. ఇక్కడ నీవు ఏర్పరచుకున్న దైవజనుని ఆశీర్వదించి నీకై వాడుకో. ఇక్కడ ఉన్నటువంటి సంఘ బిడ్డలు, అలాగే ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించు. ఎవరు ఏ శ్రమలో, బాధలో, వేదనలో, శోధనలో, దుఃఖంలో, కన్నీళ్లతో, రోగంలో, సమస్యలో, అప్పులో, ఇబ్బందిలో వచ్చారు, నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగును గాక. బిడ్డలకు గొప్ప సంతోషం, సమాధానం, ఆదరణ, ఆనందం, ఆశీర్వాదం దయచేయి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు బిడ్డలందరినీ తోడై ఉండి ఆశీర్వదించు. వారికి మంచి భవిష్యత్తు దయచేయి. వారి కన్నీరు తోడు, వారి శాపం తొలగించు, వారి ఆత్మలకు రక్షణ ప్రసాదించు. వారి జీవితాలు ఇది మొదలుకొని నిరంతరము వారు వెలిగించబడుదురుగాక, నెమ్మది పొందుదురుగాక. స్వస్థపరచు. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.